నిఖిల్ అఖిల్ ఇద్దరు కలిసి క్రీజ్ని షేర్ చేసుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ తన మొదటి ఓవర్లోనే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మొదటి వికెట్ తీసుకున్నాడు. సో దీంతో స్కోర్ 24 పరుగులకు 23 పరుగులకు మొదటి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఖిల్ టీం మొదటి ఓవర్ని చక్కగా వినియోగించుకుంది. కానీ రెండవ ఓవర్ సాయి ధరమ్ తేజ బాగా పర్ఫామ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. జట్టు వైస్ కెప్టెన్ అఖిల్ ప్రస్తుతం క్రీజ్ లో. సాయి ధరమ్ తేజ మంది 6. yes it is 6, another 6. సో మొదటి బంతికే అఖిల్ 6 కొట్టాడు. మనం సినిమాతో క్యామియో రోల్లో ఈ మధ్య అడల్ట్ గా రీఎంట్రీ ఇచ్చిన అఖిల్ మరోసారి రీప్లేలో మనం చూడొచ్చు. చక్కటి పుల్ షాట్. ఈసారి ముందుకొచ్చి 4 వెళ్ళే అవకాశం. 4. అఖిల్ మొదటి బంతి నుంచే దూకుడు ఆటని ప్రదర్శిస్తున్నాడు. మొదటి బంతిని సిక్సర్గా మలిచిన తర్వాత రెండవ బంతిని డీప్ మిడ్ వికెట్ తరపు బౌండరీకి తరలించాడు. ఇట్స్ ఏ 6 సైడ్ మ్యాచ్, అందుకని కేవలం 6 ఓవర్ల మ్యాచ్ కాబట్టి వీలైనన్ని పరుగులు సాధించాలి. నెక్స్ట్ బ్యాట్ మరొక బంతి, ఈసారి కవర్స్ వైపు ఫీల్డర్ మీదుగా మరొక బౌండరీ. సో సాయి ధరమ్ తేజ ఒక స్వింగ్ బౌల్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అఖిల్ దాన్ని చక్కగా అందిపుచ్చుకుంటున్నాడు. గ్రౌండ్కి నలువైపులా పరుగుల్ని రాబట్టే ప్రయత్నం అఖిల్ చేస్తున్నాడు. మరొక బంతి, ఈసారి స్ట్రైట్ డెలివరీ అలానే స్ట్రైట్ షాట్. అయితే కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. ఫీల్డర్ సందీప్ కిషన్ బంతిని అందిపుచ్చుకున్నాడు. సో మంచి బౌలింగ్ సాయి ధరమ్ తేజ ద్వారా. సో రెండో ఓవర్ ఆట పూర్తయింది. సో 6 సైడ్ మ్యాచ్ కాబట్టి ఒక ఓవర్కి ఒక బ్యాట్స్మెన్కి 6 బంతులు మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. నిఖిల్ నాన్ స్ట్రైకర్లో ఉన్నాడు. ఇంతవరకు అతనికి బ్యాటింగ్ అవకాశం రానేలేదు. బట్ మంచి ప్రారంభం. 1 వికెట్ కోల్పోయినప్పటికీ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్. రఘు ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రఘు సారీ నీకు పెళ్ళైంది లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు. రవితేజ సోదరుడు. ఫిలిం స్టార్ క్రికెట్లో అందరికీ సుపరిచితుడు. షార్ట్ బాల్, 6. లాంగ్ ఆఫ్ వైపు అద్భుతమైన సిక్సర్ని చూసాము. మొదటి బంతినే అఖిల్ చక్కటి సొగసైన స్ట్రోక్ తోటి సిక్సర్ని తీసుకున్నాడు. స్కోరు 44 పరుగులకు చేరుకుంది. ఒకే వికెట్ నష్టానికి. 3వ ఓవర్ మొదటి బంతి మాత్రమే. చక్కటి రన్ రేటు అఖిల్ టీం మెయింటైన్ చేస్తుంది. ఈసారి మళ్ళీ దాన్ని పుల్ చేసే ప్రయత్నం. అయితే బంతి బ్యాట్ హ్యాండిల్కి తగిలి పరుగులేమీ రాలేదు. అఖిల్ బ్యాట్ని చేంజ్ చేయాలని చెప్పి చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.